టర్నల్ని పూర్తి చేసే దిశలో ఈనాడు ఆ టీబీఎంలతో చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కాకుండా ఉండే విధంగా అదే ఏజెన్సీతో రాబోయే 2026 చివరి కానీ 2027 స్టార్టింగ్ లోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని ఈనాడు కేబినెట్ నిర్ణయించిందనేది ఈ వేదిక ద్వారా నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది. హైకోర్టులో వచ్చే నెల 3వ తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి 3వ తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబేట్ని బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ కేబినెట్లో నిర్ణయిస్తూ మళ్ళీ 7వ తారీఖు నాడు కేబినెట్ని జరపాలని కూడా ఈ రోజే కేబినెట్లో తీర్మానం చేయటం జరిగింది. 2 పిల్లలకే పరిమితమైన అంశాన్ని ఈరోజు కేబినెట్లో మొన్న రాష్ట్ర కేబినెట్లో డిస్కషన్ జరిగింది. దీన్ని ఈరోజు కేబినెట్లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు, ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనల్ని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అది ఒకటి ఎల్బీ నగర్ కానీ, సనత్ నగర్ కానీ, అల్వాల కానీ, అదే రకంగా వరంగల్లో కానీ ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట ఏ రకంగా వేస్తుందన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైద్యానికి సంబంధించిన ఈ అంశం పట్ల ఏదైనా అడ్డంకులున్నా ఎమ్మటే క్లియర్ చేస్తూ వీలైనంత తొందరలో ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని విత్ ఎక్విప్మెంట్ తో కంప్లీట్ చేయాలని కూడా కేబినెట్ లో దాని గురించి సుదీర్ఘంగా చర్చించుకోవటం జరిగింది.